నమస్కారం. మనోకథలకు స్వాగతం. ఇప్పుడు మనం 'దూరపు కొండలు' అనే ఒక కథను విందామండి. కథ రచించిన వారు ఒక్క నిమిషం. కథ రచించిన వారు గన్నవరపు నరసింహమూర్తి గారండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. ఈరోజు నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఇవాళ అమెరికా వెళ్ళడానికి నాకు వీసా వచ్చే రోజు. అందుకే నేను నా తల్లిదండ్రులతో కలిసి అమెరికన్ ఎంబసీకి ఉదయం 7 గంటలకే వెళ్ళాను. నా తల్లిదండ్రులకు నా చిన్నప్పటి నుంచి నన్ను అమెరికాలో ఇంజనీరింగ్ చదివించాలని కోరిక. వాళ్ళు నాతో ఎన్నోసార్లు అలా చెప్పడం వల్ల నాకు కూడా అమెరికా వెళ్ళి ఏ స్టాంఫోర్డ్ విశ్వవిద్యాలయంలోనో లేదంటే మెసచ్యూట్స్‌లోనో ఇంజనీరింగ్ చదవాలన్న కోరిక ఇంటర్‌కి వచ్చేసరికే బలపడింది. కానీ అక్కడ ఇంజనీరింగ్ చదవాలంటే బోలెడు డబ్బు ఖర్చవుతుందని, అదే ఇక్కడ ఇంజనీరింగ్ చదివి అక్కడ ఎంఎస్ చదివితే తక్కువ డబ్బుతో చదువు పూర్తయి ఉద్యోగాలు కూడా వెంటనే వచ్చే అవకాశం ఉంటుందని చాలామంది చెప్పడంతో నేను ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ చదివి అది పూర్తయిన తర్వాత జీఆర్కి రాస్తే మంచి మార్కులు వచ్చాయి. నాకొచ్చిన మార్కులకు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్లో సీట్ వచ్చింది. ఇక నేను అమెరికా వెళ్ళడమే తరువాయి. అందుకే ఈరోజు అమెరికన్ ఎంబసీకి వచ్చాం. ఈరోజు చాలా పెద్ద క్యూ ఉంది. ఆ క్యూని చూడగానే నాలో భయం మొదలైంది. నా పక్కనే ఉన్న మా నాన్నగారి కళ్ళల్లో ఆందోళన, మా అమ్మ కళ్ళల్లో ఆనందం కనిపించాయి. నాకైతే సీటు వచ్చింది కాబట్టి వీసా వస్తుందని ధైర్యం. కానీ ఎక్కడో చిన్న అనుమానం. అందుకే క్యూ ముందుకు కదులుతుంటే నాలో ఆందోళన పెరగసాగింది. 12 గంటలకు నా వంతు వచ్చింది. అక్కడ ఆఫీసర్ వై డూ యూ వాంట్ టు స్టడీ ఇన్ ద యుఎస్ అని అడిగారు. అంటే మీరు అమెరికాలో ఎందుకు చదువుకోవాలనుకున్నారు అని అడిగాడు. అతని ప్రశ్నకు నా గొంతు తడారిపోయింది. అయినా ధైర్యం తెచ్చుకొని, సార్ నాకు అమెరికాలో కంప్యూటర్ సైన్స్లో ఎంఎస్ చదవాలని కోరిక. ఐ వాంట్ టు స్పెషలైజేషన్ ఇన్ అమెరికన్ ఇంటెలిజెన్స్. అమెరికా విశ్వవిద్యాలయాలు ప్రపంచంలో గొప్పవి కాబట్టి అక్కడ చదివితే నా భవిష్యత్తు బాగుంటుందని నేను అమెరికాలో చదవాలనుకుంటున్నాను అని అతనితో ధైర్యంగా తడబాటు లేకుండా చెప్పాను. అప్పుడు అతను హౌ విల్ యూ ఫౌండ్ యువర్ ఎడ్యుకేషన్, అంటే నీ చదువుకు డబ్బులున్నాయా అని అడిగాడు. అప్పుడు నేను మా నాన్న అప్పు చేసి తెచ్చిన బ్యాంక్ లోన్ పేపర్లు చూపించాను. కొంతసేపు అక్కడ నిశ్శబ్దం. ఆ తర్వాత అతను నా దరఖాస్తుని, అందులోని విషయాలను పరిశీలించిన తర్వాత యువర్ వీసా ఈజ్ అప్రూవ్డ్ అన్నాడు. ఆ మాట వినగానే నా మనసు ఆనందంతో నిండిపోయింది. బయట ఉన్న మా అమ్మ నాన్న కళ్ళల్లో వాళ్ళ కల నెరవేరబోతున్నందుకు వెలుగు కనిపించింది. అమెరికాలోని కాలిఫోర్నియా ఎయిర్పోర్ట్ చేరుకున్న రోజున గాజు గోడలలోంచి చూసిన కొత్త లోకం నాకు స్వర్గంలా కనిపించింది. నాకు కాబోయే రూమ్మేట్ రాహుల్ స్వాగతం పలికాడు. కానీ 2 వారాల్లోనే అమెరికా కళ ఎంత ఖరీదో నాకు అర్థమైంది. అక్కడి యూనివర్సిటీ ఫీజులు చాలా ఎక్కువ. ఒక్కో సెమిస్టర్కి $15,000. ఇంటి నుంచి తెచ్చిన డబ్బు సరిపోలేదు. ఆ ఫీజు కోసం నేను ఒక కాఫీ షాప్లో పార్ట్ టైం ఉద్యోగంలో తప్పక చేరవలసి వచ్చింది. ఆ షాపు మేనేజర్ మొదటి రోజు నాడు, సిద్ధార్థ్, ఇక్కడ ప్రతి కస్టమర్ని నవ్వుతూ పలకరించాలి అని చెప్పాడు. అక్కడ రాత్రి 12 వరకు కౌంటర్ వెనుక నిలబడి, తర్వాత మేముంటున్న గదికి వెళ్ళి వండుకొని, ఆ తర్వాత నోట్సులు రాసుకోవడం నా దినచర్య. నెల తర్వాత ఇది చదువా లేక కూలీ బతికా అని నాకు అనిపించసాగింది. ఎప్పుడో 90వ దశకంలో ప్రవేశించిన కంప్యూటర్లు, ఇంటర్నెట్ తన జీవితాన్ని శాసిస్తాయని మనిషి ఎప్పుడూ ఊహించలేదు. 2000 సంవత్సరం అంటే కొత్త సహస్రాబ్దికి ముందు వచ్చిన 2YK సమస్య వల్ల భారతీయులకు, మరీ ముఖ్యంగా తెలుగు విద్యార్థులకు, నిరుద్యోగులకు అమెరికా దేశం ద్వారాలు తెరిచి స్వాగతం పలికింది. అప్పటి నుంచి భారతీయులకు అమెరికా గమ్యస్థానం అయింది. ఆ తర్వాత చాలామంది నాలాంటి భారతీయ విద్యార్థులు అమెరికా అనే ఊబిలో కూరుకుపోయారు. అమెరికాలో చదువుతో పాటు ఒత్తిడి కూడా అంతే ఎక్కువ. ప్రతి వారం కొత్త అసైన్మెంట్,
వాటికి గడువు ఇవ్వడం, అవి పూర్తి కాకపోతే హెచ్చరికలు. ఇలా మనిషి ఇక్కడ ఒక యంత్రంలా పనిచేయాలి. అప్పుడప్పుడు గ్రంథాలయంలో రాత్రంతా కూర్చుని నోట్స్ తయారు చేసుకునేవాడిని. అప్పుడు కూడా నా ఆలోచనలు ఇండియాలో ఉన్న మా అమ్మ నాన్నల చుట్టే తిరుగుతూ ఉండేవి. మా నాన్న నా చదువు కోసం చేసిన అప్పు తీర్చగలడా? నాకు ఉద్యోగం వస్తుందా? అన్న ఆందోళనలు నన్ను భయపెడుతూ ఉండేవి. మా నాన్నగారు మాత్రం ఎప్పుడు ఫోన్ చేసినా డబ్బు గురించి ఆలోచించకమ్మా, ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పేవారు. కానీ డబ్బే పెద్ద సమస్య అని నాకు తెలుసు. దాన్ని సంపాదించడానికే కదా నేను ఇక్కడికి వచ్చింది. ఇక మేము చదువుకుంటున్నప్పుడు ప్రభుత్వానికి తెలియకుండా బయట కిరాణా దుకాణాల్లో పనిచేసినప్పుడు మాకు నల్లజాతి వాళ్ళతో ఎన్నో సమస్యలు ఎదురయ్యేవి. వాళ్ళు అప్పుడప్పుడు మమ్మల్ని తుపాకీలతో బెదిరించి డబ్బులు ఇవ్వకుండా సామాన్లు పట్టుకుపోతూ ఉండేవారు. ఒకసారి మా దుకాణంలో ఒక నల్లజాతి వాడితో డబ్బు విషయంలో గొడవ జరిగినప్పుడు వాడు తుపాకీ పేల్చడంతో నాతో పాటు పనిచేస్తున్న తెలుగమ్మాయి నీరజ గాయపడింది. అప్పుడు జరిగిన పోలీస్ కేసులో ఆ అమ్మాయి క్యాంపస్ బయటకు వచ్చి ఉద్యోగం చేస్తున్నందున ఆమె మీద కేసు పెట్టారు. అప్పుడు నేను కూడా ఆ ఉద్యోగాన్ని మానివేయవలసి వచ్చింది. నేను 2వ సంవత్సరంలో ఉన్నప్పుడు ఒక కొత్త ప్రభుత్వం నాలాంటి విదేశీ విద్యార్థుల మీద ఆంక్షలను మరింత కట్టుదిట్టం చేసింది. దానివల్ల మేమంతా క్యాంపస్ లోపల తప్ప బయట ఉద్యోగం చేయడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడింది. దాంతో మేము చదువుకుంటున్నప్పుడు పార్ట్ టైం ఉద్యోగాలు దొరకక చాలా ఇబ్బందులు పడ్డాము. ఇక నా డిగ్రీ పూర్తయిన తర్వాత కొత్త సమస్య ఉద్యోగం రూపంలో ఎదురైంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ నాలాంటి అంతర్జాతీయ విద్యార్థులకు డిగ్రీ తర్వాత 3 సంవత్సరాల వరకు అమెరికాలో పనిచేయడానికి అనుమతినిస్తుంది. అలా నేను ఒక చిన్న సాఫ్ట్ స్టార్టప్ కంపెనీలో తక్కువ జీతానికి చేరాను. ప్రతి సంవత్సరం మన దేశం నుంచి అమెరికా వచ్చే విద్యార్థులు ఎక్కువైపోవడంతో అమెరికాలో నిరసనలు మొదలయ్యాయి. మన భారతీయుల వల్ల వాళ్లకు ఉద్యోగాలు దొరకడం లేదని వాళ్ళ కోపం. అందువల్ల కొత్త ప్రభుత్వం వీసాలను తగ్గించి వేయడం, H1B వీసాలకు $1,00,000 ఫీజు పెంచడం లాంటివి చేసి మన అవకాశాలకు గండి కొట్టే ప్రయత్నాలు మొదలుపెట్టడంతో మాకు ఉద్యోగాలు దొరకడం కష్టమైపోసాగింది. దానికి తోడు మన విద్యార్థుల మీద దాడులు ఎక్కువయ్యాయి. ఒకరోజు మా విశ్వవిద్యాలయం దగ్గరే తుపాకీ కాల్పులు జరిగి 2-3 భారతీయ విద్యార్థులు చనిపోయారు. దానివల్ల మేము వారం రోజుల పాటు బయటకు వెళ్ళలేకపోయాం. అమెరికాలో ఆధునికత ఎంత ఎక్కువో విచ్చలవిడితనం కూడా అంతే ఎక్కువ. దాంతో చాలామంది మన భారతీయులు పెళ్ళిళ్ళు చేసుకోకుండా సహజీవనానికి అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్కి అలవాటు పడ్డారు. దాంతో విడాకుల కేసులు, సహజీవనాలు పెరిగాయి. ఒకప్పుడు అమెరికా అబ్బాయి అంటే మోజు చూపించే మన భారతీయ తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళని చూస్తే భయపడిపోవడం మొదలైంది. దాంతో నాకు అమెరికా మీద విముఖత పెరగడం మొదలైంది. ఒకరోజు నేను లైబ్రరీలో కూర్చున్నప్పుడు నా డైరీలో ఒకప్పుడు అమెరికా అంటే స్వేచ్ఛకు స్వాతంత్రానికి ప్రతీక, కానీ ఇప్పుడు అది విచ్చలవిడితనానికి విశృంఖలత్వానికి ఆలవాలం అని రాసుకున్నాను. అప్పుడు గీతలోని కర్మణ్యే వ్యాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భుః మాతే సంగోస్త్వకర్మణి అంటే నీ కర్తవ్యం చేయి, ఫలితాలు నీ చేతిలో లేవు, ఫలితం కోసం పరిగెత్తొద్దు, కర్తవ్యాన్ని వదులుకోకు అన్న శ్లోకం గుర్తుకొచ్చింది. నేను ఆఖరి సంవత్సరంలో ఉన్నప్పుడు నాకు లహరి పరిచయం అయింది. ఆమెది కూడా మా ఉత్తరాంధ్ర ప్రాంతమే. ఇద్దరిది ఒకే క్లాస్ కావడంతో మా పరిచయం స్నేహంగా, అది తర్వాత ప్రేమగా పరిణామం చెందింది. లహరి అందమైనదే కాకుండా చాలా తెలివైనది కావడంతో నేను ఆమెను ఇష్టపడ్డాను. కానీ చాలామంది మన భారతీయ విద్యార్థుల్లా మేము హద్దులు మీరలేదు. ఇప్పుడు మేమిద్దరం ఉద్యోగాల వేటలో ఉన్నాం. ఉద్యోగాలు వస్తే తల్లిదండ్రులకు చెప్పి పెళ్లి చేసుకోవాలని మా ఇద్దరి ఆలోచన. ఆ రోజు శనివారం కావడంతో మేమిద్దరం అక్కడికి దగ్గరలోని ఒక జలపాతం దగ్గరకు కారులో పిక్నిక్కి బయలుదేరాం. వెళ్తున్నంతసేపు హాయిగా పాటలు వింటూ ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ మా ప్రయాణం సాగింది. కానీ ఒక్కసారిగా రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన ట్రక్కును తప్పించిపోయే క్రమంలో మా కారు పక్కనే ఉన్న ఒక చెట్టును ఢీకొట్టి పెద్ద శబ్దంతో బోల్తా పడింది. ఆ ప్రమాదంలో లహరికి బాగా గాయాలయ్యాయి. నేను కళ్ళు తెరిచేసరికి లహరి ముఖం రక్తంతో తడిసి ఉంది. ఆమె గాజు పెంకులతో గాయపడి నొప్పితో నిట్టూరుస్తోంది.
ఆ తర్వాత నేను పోలీసుల సాయంతో ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళాను. డాక్టర్లు ఆమెకి చికిత్స మొదలుపెట్టి 2 రోజులు ఆగితే గానీ పరిస్థితి చెప్పలేమని చెప్పారు. ఆ తర్వాత పోలీసులు నన్ను పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. "నువ్వు వేగంగా నడపబట్టే కారు ప్రమాదానికి గురైంది. ఇంత వేగంగా ఎందుకు డ్రైవ్ చేశావు? డ్రింక్ చేసి ఉన్నావా?" అని నన్ను పోలీసులు అడిగారు. నేను లేదని ఎంత చెప్పినా వాళ్ళు వినకుండా కేస్ బుక్ చేస్తామని చెప్పారు. ఈ ప్రమాదం గురించి ఆమె తల్లిదండ్రులకు తెలిస్తే వాళ్ళు గాబరా పడతారని నా భయం. అందుకే వాళ్ళను కేసు పెట్టవద్దని బతిమిలాడాను. అదృష్టవశాత్తు లహరి కోలుకుంది. ఆమెను 10 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. పోలీసులు కేసు పెట్టినా ఆమె కోలుకుంది కాబట్టి పెద్దగా పట్టించుకోక వదిలేశారు. ఒకరోజు నేను లహరి ప్రమాదం కేసు విషయమై పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ నాకు నా స్నేహితుడు రాజేష్ కలిశాడు. అక్కడ వాడు ఎందుకున్నాడో నేను ఆశ్చర్యపోయాను. వాడు నాలాగే 5 ఏళ్ల క్రితం అమెరికా వచ్చి టీసీఎస్లో చేరాడు. అక్కడే అతనికి అనుపమ అనే అమ్మాయి పరిచయమైంది. తర్వాత ఆ అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నా మీద నా భార్య అనుపమ ఇండియాలో గృహహింస కేసు పెట్టింది. ఆ విషయం మా లాయర్తో మాట్లాడడానికి వెళ్తే అతను ఇక్కడ ఉన్నాడని తెలిసి వచ్చాను. ఇప్పుడు నేను మన దేశం వెళితే నన్ను అరెస్ట్ చేస్తారట. మా అమ్మ నాన్నల్ని ఇద్దరిని 10 రోజుల క్రితం అరెస్ట్ చేశారు. అనుపమ విషయంలో నేను ఘోరంగా మోసపోయాను. ఆమె నన్ను డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది. నా చేత ఇల్లు తన పేరు మీద కొనిపించి ఇప్పుడు నా మీద కేసు పెట్టింది. ఇప్పుడు నాకు విడాకులే శరణ్యం. నేను సంపాదించిన డబ్బు అంతా లాగేసుకొని మోసం చేసింది అని చెప్పాడు రాజేష్. వాడికి ఏం చెప్పాలో అర్థం కాక బయటకు వచ్చేశాను. వారం తర్వాత ఒకప్పటి నా రూమ్మేట్ రాహుల్ని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వాడు 2 ఏళ్ల క్రితం నుంచి ఒక మెక్సికన్ అమ్మాయితో సహజీవనం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు వాడుంటున్న గదిని ఖాళీ చేసి ఆమె ఇంటికి మారిపోయాడు. వాళ్లకు ఒక అమ్మాయి కూడా పుట్టింది. ఇప్పుడు ఆ అమ్మాయి వాడికి బ్రేకప్ చెప్పి వాడి మీద తనను పిల్లను హింసిస్తున్నాడని కేసు పెట్టిందట. ఈ కేసు ఇప్పట్లో తేలదు. ఇక పోలీసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగవలసింది. చదువు కోసం ఉద్యోగం కోసం కొన్ని వేల మైళ్ళ దూరం నుంచి వచ్చిన రాహుల్ దారి తప్పాడు. అది గాడిలో పడాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. రాహుల్ వాళ్ళది బీహార్. అతని తల్లిదండ్రులు ఇతను ఎప్పుడు వస్తాడా అని ఇండియాలో ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళకి ఇతని పరిస్థితి తెలియదు. ఒకరోజు నేను లహరి ఒక ఉద్యోగం కోసం ఒక కంపెనీకి వెళ్తే అక్కడ నాకు శంకర్ కలిశాడు. అతను నాకన్నా బాగా సీనియర్. అతను అమెరికా వచ్చి 10 ఏళ్ళయింది. శంకర్ వాళ్ళ నాన్నగారు అనారోగ్యంతో హైదరాబాద్లో నిన్న రాత్రి చనిపోయారట. ఇప్పుడు అతను కుటుంబంతో కలిసి ఇండియాకి వెళ్ళే హడావుడిలో ఉన్నాడు. అతని భార్యకు వాడి తల్లిదండ్రులతో గొడవల వల్ల ఆమె రానని చెప్పిందట. ఆ బాధలన్నీ నాతో చెప్పి వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు లహరి బాధపడుతుంటే మనం అమెరికాను చూసి మోసపోయాం. మన దేశంలో కులాలు మతాల గొడవలు, ఇక్కడేమో వర్ణ వివక్షత. దానికి తోడు మన వాళ్ళు తమ అవలక్షణాలన్నింటినీ ఇక్కడికి తెచ్చి ఇక్కడి వాతావరణాన్ని కూడా పాడు చేశారు. పూర్వం విజ్ఞానం కోసం, విద్య కోసం తెలివైన వాళ్ళు ఇక్కడికి వచ్చేవారు. ఇప్పుడు అందరూ డబ్బు కోసం వస్తుండడంతో ఇక్కడి వాతావరణం కూడా కలుషితం అయిపోతున్నది. అమెరికా అంటే మనకు దూరపు కొండలు, అవి నునుపుగా ఉన్నట్లు కనిపిస్తాయి, కానీ అది నిజం కాదు. మనం ఈ అమెరికా అనే కొండల దగ్గరకు వచ్చి చూస్తే మనకు నిజం తెలిసింది అని చెప్పాను. ఆ తర్వాత నాలో అంతర్మదనం మొదలైంది. మనిషికి డబ్బు ముఖ్యమే, కానీ అదే జీవితం కాదు. దాని వెంట పడరాదు. మనిషికి శాంతి డబ్బు డాలర్లతో రాదు, మానసిక శాంతి వల్లనే వస్తుంది. ఒకరోజు నేను లహరి ఇండియా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. మన దేశంలో మన తల్లిదండ్రుల సమక్షంలో మనం పుట్టిన నేలలో కలో గంజో తాగిన హాయిగా ఉంటుంది. వారం తర్వాత నేను మా నాన్నతో, నాన్న, నాకు ఇక్కడ ఉద్యోగం లేకపోయినా, డబ్బు సంపాదించకపోయినా ఇక్కడ గడించిన అనుభవం చాలా విలువైనది. అమెరికా నాకు ఒక పాఠం చెప్పింది. మనిషికి శాంతి డబ్బు కన్నా ముఖ్యమని తెలుసుకున్నాను. మనిషికి శాంతి డబ్బు కన్నా ముఖ్యమని తెలుసుకున్నాను. కాబట్టి నేను అక్కడికి వచ్చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను. లహరి కూడా ఆమె తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు కూడా ఆమెను వెంటనే వచ్చేయమని చెప్పారు. ఎన్నో కలలతో ఈ దూరపు కొండల నునుపును చూసి వచ్చిన మాకు అమెరికా ఒక మంచి గుణపాఠాన్ని నేర్పింది. వారం తర్వాత నేను లహరి కలిసి ఇండియాకు వెళ్ళిపోయాం.
మేము ముందే అనుకున్నట్లు మేమిద్దరం మా తల్లిదండ్రులతో చెప్పి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాం. ఇప్పుడు మేమిద్దరం మా ఊళ్ళో మా అమ్మా నాన్నలతో ఉంటూ ఇంటర్వ్యూలకు వెళ్తున్నాం. లహరి కొందరి పిల్లలకు ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టింది. నేను కూడా వ్యవసాయం చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు జీవితం మీద మాకు బెంగపోయింది. ఏం జరిగితే అది జరుగుతుందన్న ధీమా మాలో ప్రవేశించింది. ఎందుకంటే ఇప్పుడు మాకు దూరపు కొండల మీద భ్రమలు తొలగిపోయాయి. కథ సమాప్తం. బావుందండి కథ. కథ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఈ కథను రచయిత గారి అనుమతితో